ఇవాల్టి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించబోతున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం బీఏసీ సమావేశం జరగబోతుంది. అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలతో పాటుగా సభను ఎన్ని రోజులు నిర్వహించాలి అన్న దానిపై బీఏసీలో నిర్ణయం తీసుకోబోతున్నారు. కనీసం 3 వారాల పాటు సభను నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. మధ్యాహ్నం సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కాబోతుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టే వివిధ బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపబోతుంది. 2026-27 ఏడాదికి గాను సంబంధించినటువంటి ఆర్థిక బడ్జెట్ ను ఈ నెల 14న అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. కేంద్ర బడ్జెట్ లో వచ్చిన నిధులు అదే విధంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులను దృష్టిలో పెట్టుకుని ఏపీ బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. సుమారు 3.5 లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నట్టుగా సమాచారం. వ్యవసాయం, విద్య, వైద్యం, రాజధాని అమరావతి నిర్మాణానికి అధిక ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్ రూపొందించినట్టుగా తెలుస్తోంది. రాజధాని అమరావతి, పోలవరంతో పాటు ఇప్పటికే అమలవుతున్న సూపర్ 6 పథకాలకు నిధులు కేటాయింపులు చేయబోతున్నారు. గత 2 అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని ప్రతిపక్ష వైసీపీ ఇవాళ గవర్నర్ ప్రసంగానికి మాత్రం హాజరు కావాలని నిర్ణయించింది. మాజీ సీఎం జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ మొదటి రోజు గవర్నర్ ప్రసంగానికి హాజరవుతారు. వైసీపీ శాసనసభ పక్ష భేటీలో మిగిలిన రోజులు సభకు హాజరు కావాలా వద్దా అనే అంశంపై వైసీపీ నిర్ణయం తీసుకోబోతుంది. ప్రస్తుతం తిరుమల లడ్డూ వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. లడ్డూ అంశానికి సంబంధించి సభలో ప్రత్యేక చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ చర్చలో మరి వైసీపీ పాల్గొంటుందా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. లడ్డూ వ్యవహారంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతుంది సర్కార్.